అందరికీ నమస్కారం. మిత్రులారా, మీ ద్వారా వరంగల్ పోరాట గడ్డ ప్రజలకు ఒకటే ప్రశ్న, ఒకటే విన్నపం. బానిసలు కావాలన్నా, బాహుబలులై వరంగల్ వరకు కొట్లాడేటువంటి యోధులు కావాలన్నా ఇవాళ తేల్చుకోవాల్సినటువంటి ఒక అవకాశం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. మేము దానికి ధన్యవాదాలు. మా రాజేంద్రన్ ఇక్కడి నుంచి గెలిపించారు. మా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గల రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 24 గంటల్లాగా పనిచేస్తున్నారు. మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 గ్యారెంటీలు కాక మేము చాలా ఇచ్చినాం. అవన్నిటిని పూర్తి చేయడానికి మేము యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం. చూస్తున్నారు ప్రజలు. ఇదే స్పీడు ఇంకా కొనసాగాలంటే మాకు వెన్నుదన్నుగా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కూడా అవసరమే. ఇందాక మేడం చెప్పారు కదా, ఈ దేశంలో ప్రేమ సౌభాతృత్వం రావాలంటే కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ రావాలి. ద్వేషం పోవాలనంటే, దేశం నుంచి ద్వేషం పోవాలంటే, ఏకత్వం రావాలనంటే రాహుల్ రావాలి, కాంగ్రెస్ రావాలి. ద్వేషం పోవాలనంటే మోడీ పోవాలి. సో మోడీ బాయ్, కాంగ్రెస్కు వెల్కమ్ చెప్పండి. దాంట్లో భాగంగా ముందు నుంచి కూడా ఈ తెలంగాణ గడ్డ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కాంగ్రెస్కు పెట్టని కోటగా ఉన్నటువంటి ఈ గడ్డలో ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. కేసీఆర్ పడుకున్న రోజు కత్తి వెంకటస్వామి పనిచేసినాడు. నువ్వు పడుకున్న రోజు మేము పనిచేసినాం. కేటీఆర్ లేనేలేడు ఇక్కడ. కొడుకు అమెరికాలో, బిడ్డ అమెరికాలో, ఇక్కడ ఈయన ఫామ్ హౌస్లో. కానీ రోడ్ల మీద ఉన్నది ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమకారుల గొంతు కోసి కాంగ్రెస్ని పక్కన పెట్టి నీకు అధికారం ఇచ్చిన ప్రజలు నువ్వేదో పోరాటం చేసినావని. ఓకే, 10 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పోరాటంలో అన్ని మేడిగడ్డలే, అన్ని మేడి పండ్లే, ఒక్కటి కూడా మంచి పండు లేదు. కాబట్టే ప్రజలు నిన్ను విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపినారు. నువ్వే చెప్పిన నోటితో రెస్ట్ తీసుకుంటా అని. పర్మనెంట్ రెస్ట్ మేడిగడ్డ కనుక మేము మా ప్రభుత్వం పక్షాన సంపూర్ణంగా ఈ ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు రుణపడి ఉండడమే కాకుండా మా బాధ్యత మేడిగడ్డను కాపాడే సంపూర్ణ ప్రయత్నం, టెక్నికల్గా ఏమున్నా కూడా ఏ అవకాశం ఉన్నా దాన్ని కాపాడే ప్రయత్నం మా ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, మా ఉత్తమ్ రెడ్డి గారు చేస్తున్నారు. మేము ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. కానీ ఆ మేడిగడ్డకు ఏది జరిగినా, జరగరాని ఏదైనా జరిగితే మేడిగడ్డ కూలినట్టే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఆ కుటుంబం మొత్తం కూడా గోదావరి నదిలో కొట్టుకుపోక తప్పదు. మేము అది కోరుకోవటంలే, మేము కాపాడడానికే ప్రయత్నం చేస్తున్నాం మేడిగడ్డను. అట్లాగా మీరు ఏది తీసుకున్నా, ఇక్కడ ఈ వరంగల్ చుట్టుపక్కల ఏది తీసుకున్నా ఎంపీగా, ఒక్కసారి మీడియా మిత్రులందరూ తెలుసు, పార్లమెంటులో దయాకర్ భాయ్ నువ్వు మంచి ఆర్టిస్టు కావచ్చు, మంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుదిద్దుండొచ్చు. కానీ ఈ వరంగల్ ప్రజలకు 10 సంవత్సరాల్లో మీ బాస్ మాట్లాడమన్నా మాట్లాడకపోయినా ఒక్కసారి తెలంగాణలో వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ఎప్పుడన్నా అడిగినవా దయాకర్? మూగపోయింది. కనీసం మిగతా కార్యకర్తలంతా పక్కన పెట్టుకుంటే ఇది షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది వరంగల్ ఆత్మాభిమానానికి ఇది ఒక గొడ్డలి పెట్టు. కేటీఆర్ నీ పక్కన ఒక ఎంపీని కూర్చోబెట్టుకోలేవు. ఒక సామాన్య కార్యకర్త కూర్చొని భోజనం చేస్తాడు, కానీ ఎంపీ కూర్చోలేడు. ఎంపీని నిలబెట్టినావు, నిన్ను కూడా బజార్లో నిలబెడతారు రేపు వరంగల్ ప్రజలు. కాబట్టి వరంగల్ అభివృద్ధికి, వరంగల్ యొక్క ఆత్మాభిమానం మనందరికీ తెలుసు. వీరులు పుట్టిన, విప్లవకారులు పుట్టినటువంటి ఈ గడ్డ మీద అది ఏ పార్టీకి సంబంధించిన ఎంపీ అయినా ఒక దళిత బిడ్డకు అవమానమే. దొర కూర్చొని తింటుంటే ఎంపీగా ఉన్నటువంటి దయాకర్ నిలబడాల్సినటువంటి దుస్థితి నుంచి ఈక్వల్ పొజిషన్లో రేవంత్ రెడ్డి గారు కూర్చుంటే జరిగి ఒక దళిత బిడ్డ అయినటువంటి స్పీకర్ ప్రసాద్ అన్నకు సీట్ ఇచ్చినట్టుగానే మేము కూడా ఇక్కడ రాబోయే ఎంపీ కాంగ్రెస్ ఎంపీకి ఆయుధైన గౌరవం ఇస్తాం. మా రాజేంద్ర అన్న అట్లాంటి గౌరవం ఇస్తాడు, మా కొండ సురేఖ అట్లాంటి గౌరవం ఇస్తుంది.
మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అట్లాంటి గౌరవం ఇస్తారు. కాబట్టి ఒక వరంగల్ గౌరవం కోసమే, వరంగల్ యొక్క ఆత్మాభిమానం కోసమే కాంగ్రెస్ పార్టీ వరంగల్తో పాటు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి 17 సీట్లలో గెలవాలనేటువంటి మా ఆకాంక్షకు వరంగల్ నుంచే జీవం పోయాల్సిందిగా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై తెలంగాణ.